అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీవి మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి రాశి ఫలితాలు ప్రత్యేకంగా వివరించి చెప్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు మేషరాశి ఫలితాలు చెప్పబోతున్నాను. దయించి పూర్తిగా వినండి. మేషరాశి మీదైనప్పటికీ లేదా మీది కానప్పటికీ, మీ కుటుంబ సభ్యులైనప్పటికీ లేదా మీ స్నేహితులైనప్పటికీ ఇక ఫలితాలని తెలుసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళని మీరు బాగా జాగరూకులు చేస్తారని ఆశిస్తూ మేషరాశి ఫలితాలు చెప్పబోతున్నాను. సంపూర్ణంగా వినండి. మేషరాశికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం, పరాభవనామ సంవత్సరం. అంటే మార్చి 19, 2026 నుంచి ఏప్రిల్ 6వ తేదీ 2027 వరకు ఎలా ఉంటుంది మేషరాశికి? మేషరాశి అంటే మేషరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో ముందు బాగా వినండి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటాయి. అయితే చాలామందికి పాపం జన్మ నక్షత్రమే తెలియదు. వాళ్ళు పుట్టిన డేటు టైము ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏదో పేర్లు ఉంటాయి. మరి పుట్టిన డేటు పుట్టిన టైము లేని వాళ్ళు వాళ్ళ పేరులో ఉండే తొలి అక్షరం బట్టి మీరు రాశి నిర్ణయం చేసుకోవచ్చు. మేషరాశి కింద ఏ అక్షరాలు వస్తాయో బాగా వినండి. చూ, చే, చో, లా ఈ 4 అక్షరాలు కానీ, లేదా భరణి కింద లీ, లు, లే, లో ఈ 4 అక్షరాలు కానీ, లేదా కృతిక 1వ పాదం ఆ అనే అక్షరం కానీ, ఈ యొక్క అక్షరాలు వచ్చిన వాళ్ళు, ఈ 9 అక్షరాలతో ప్రారంభించబడే వాళ్ళందరూ కూడా మేషరాశి కింద వస్తారు. బాగా వినండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, ప్రధానంగా తెలుసుకోవాల్సింది మేషరాశి వారికి ఏలిన నాటి శని జరుగుతూ ఉంది. అంటే మేషరాశికి ద్వాదశంలో శని సంచారం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఈ ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాల్లో మంచి ఫలితం కనపడకపోవడం, తర్వాత అదేవిధంగా చిన్న కార్యం మీకు సిద్ధించాలన్నా ఎక్కువ శ్రమించి రావడం, తర్వాత అదేవిధంగా ఏ పనైనా సరే వాయిదాలు పడుతూ ఉండడం, ముఖ్యంగా కోర్టు కేసులుండి బాగా తిరిగే వాళ్ళు కొంచెం తిప్పటగా ఉండడము, ఏ పని తలపెట్టినా సరే ఏదో అవాంతరాలు వస్తూ ఉండడము, అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ఆరోగ్య సమస్యలు వస్తూ వైద్యుని మీరు సంప్రదిస్తూ ఉండడము, ఇలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో మీరు కొంచెం బాగా దృష్టి పెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి ఒక గురుబలం ఎలా ఉందని చూస్తే, జూన్ 2వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది. అంటే మేషానికి కర్కాటకం 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో గురు సంచారం అంత మంచిది కానప్పటికీ గురువు అతిచార నడకతో అక్టోబర్ 31వ తేదీ నుంచి సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 31వ తేదీ నుంచి గురువు అతిచారంతో అంటే మామూలుగా ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండాలి గురువు. అంటే ఒక రాశి అంతా 30 డిగ్రీలు నడవడానికి 1 ఇయర్ పడుతుంది గురువుకి. కానీ అతిచారం స్పీడ్ నడకతో ఆయన అక్టోబర్ 31వ తేదీ 2026 సంవత్సరమే సింహరాశిలోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మేషరాశి వాళ్ళకి? అది పంచమ రాశి అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. పంచమంలో గురు సంచారం ఎంతవరకు ఉంటుంది? అది చాలా విశేషం అండి. మేషరాశి వాళ్ళకి పంచమ గురు సంచారం విశేషం. ఎప్పటి వరకు ఉంది అతిచార నడక? ఒక దగ్గర 3 నెలలు. అంటే జనవరి 24వ తేదీ 2027 వరకు గురువు పంచమలో సంచరిస్తుంటాడు. ఆ యొక్క దగ్గర 3 నెలల కాలం మేషరాశికి అనుకూలం. ఆ సమయంలో మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటుంది. ఆలోచనలు ఆనందకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ సంతానం గురించి మీరు ఏ టెన్షన్లు పడుతున్నారో, పిల్లలు పైకి వచ్చారు ఇంకా సెటిల్ కాలేదని పెద్దవాళ్ళు బాధపడుతుంటే మీకు ఒక మంచి ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఆ పీరియడ్లో కనిపిస్తుంది. మీ పిల్లలు దారిలో పడే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరైనా సంతానంలో వివాహం కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఆ సమయంలో మంచి జరిగేటువంటి అవకాశం కూడా సింహరాశి కనిపిస్తుంది. ఇకపోతే అంతేకాకుండా ఆ పీరియడ్ అంత మంచి అనుకూలత. ఇక కొరవ సమయాలంతా గురుబలం ఉండదు. గురుబలం లేకపోతే ఏం పరిహారాలు చేయాలా, శనికి ఏ పరిహారాలు చేయాలి వీడియో చివరిలో చెప్తాను, వినండి. తర్వాత రాహు సంచారం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశి వారికి ప్రస్తుతం కుంభంలో రాహు సంచారం, అంటే ఏకాదశ రాహు సంచారం మంచిదే. కానీ మరలా తిరిగి ఏకాదశంలోంచి రాజ్య సంచారి కాబోతున్నాడు రాహు. ఎప్పుడది? జనవరి 6వ తేదీ నుంచి రాహు 10వ స్థానంలో సంచరించబోతున్నాడు.
కానీ వాస్తవానికి గోచారీత్యా ఏకాదశ రాహు కానీ దశమ రాహు కానీ శుభ ఫలితాన్ని ఇస్తాడు. కాకుంటే మీరు ఏ వృత్తుల్లో ఉన్నా ఆ వృత్తుల్లో కొంచెం స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది, మంచి పేరు తెచ్చుకుంటారు, కష్టపడి మంచి ఫలితాలు పొందుతారు, బాగా ఉంటుంది. కాకుంటే ఏంటంటే ఈ యొక్క దీనికి సంబంధించిన కొందరు పాపం సెక్యూరిటీస్లో స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు పెట్టుబడులు, కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. తదుపరి అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఇంకొక మంచి సూచన చేయదలుచుకున్నాను. ఏంటది అంటే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి శని సహజంగా ఆయనకు తృతీయ దృష్టి ఉంటుంది. అంటే మీనం, మేషం, వృషభ రాశి మీద శని దృష్టి కూడా ఉండడం జరుగుతుంది. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను, మేషానికి వృషభం ద్వితీయం అవుతుంది కదా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే ఒక కార్యరూపంలోకి వచ్చేది ఒక కార్యాన్ని దిగ్విజయంగా నిర్వర్తించే సమయంలో మీ మాట తీరుని మీరు చాలా ఆలోచించి మాట్లాడడం చాలా ముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టించే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు వచ్చినా మీరు తెలివితేటలతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం మంచిది. ఇకపోతే మేషరాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిహారం ఆచరిస్తారంటే, ఏలినాటి శని ఇంకా ఉంది కదా, ఈ సంవత్సరం అంతా కూడా ఉంది ఏలినాటి శని. ఏం చేస్తారు మీరు అంటే ప్రతి శనివారం ఇంట్లోనే కాలభైరవాష్టకం చదువుకోండి, దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోండి, వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. అవకాశం ఉంటే ప్రతి నెల కూడా ఒక్క శనివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడి దగ్గర నల్ల నువ్వులతో అర్చన చేసి నువ్వులను దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి బెల్లం ఒక నివేదన పెట్టుకొని రండి. చాలా బాగుంటుంది. ఇది అవకాశం ఉంటే ఒక 19 నెలలు చేయండి, లేదా 19 శనివారాలు వరుసగా చేయండి, మంచి ఫలితం వస్తుంది. అవకాశం ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించండి, మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురువు కేవలం నేను చెప్పాను కదా 3 నెలలే అనుకూలం, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకే అనుకూలం. తర్వాత గురుబలం తగ్గుతుంది కనుక గురుబలం రావడానికి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, పెద్దలను గౌరవించండి, గొల్లమూడి వెంకటేశ్వర స్వామి దర్శించండి, మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రాఘవేంద్ర స్వామి దర్శించండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఇలాంటి మంచి ఫలితాలు పొందుతూ మీ జీవనాన్ని చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు కేవలము గోచార ఫలితాలు మాత్రమే. అంటే మేషరాశి అంటే మేషరాశి కొన్ని కోట్ల మంది ఉంటారండి. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా మీకు జరిగిపోతాయి అనుకోవద్దు, కొంత ప్రభావం మీ మీద ఉంటుంది. మరి మీ జాతక ప్రభావం, మీ జాతకం గురించి తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీని సంప్రదించి అసలు మీ జాతకంలో మీకున్నటువంటి ప్లస్లు ఏంటి, మీకున్నటువంటి మైనస్లు ఏంటి, ఇవన్నీ కూడా మీ లగ్నాతో తెలుస్తాయి. ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది, దశానాథుడెవరు, అంతర్దశానాథుడెవరు, ఏ ఆధిపత్యం కలిగి ఉన్నారు, ఏ స్థితి కలిగి ఉన్నారు, ఈ ఆధిపత్యం మీద కానీ స్థితి మీద కానీ పాపగ్రహ దృష్టి ఉందా, శుభగ్రహ దృష్టి ఉందా, ఇలా చాలా కోణాల్లో జాతక పరిశీలన చేస్తాం. అదేవిధంగా అష్టకవర్గు పరిశీలన కూడా చేసి జాతకాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మంచి వైద్యుడు ఏ విధంగా అయితే జబ్బును డయాగ్నోస్ చేయాలో ఒక మంచి ఆస్ట్రాలజర్ కూడా జాతక ఫలితం నిర్దేశించేటప్పుడు ఇన్ని కోణాల్లో చూసి మీకు చెప్తారు. మంచి ఆస్ట్రాలజర్ మీ దగ్గర వాళ్ళు ఎవరైనా మీరు కలవండి, కలిసి ఒక్కసారి వారి సలహా తీసుకొని అప్పుడు ఈ గోచార ఫలితాలను అదేవిధంగా దశ అంతర్దశ ఫలితాలను సమ్మిళితం చేసి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా పెద్ద పెద్ద సమస్యలను కూడా అధిగమించవచ్చు. అదేవిధంగా మీకు ఏ దీంట్లో మీకు మంచి ఉందో, అంటే మీ జాతకంలో ఏదైతే బాగా సూచించబడిందో, మంచి ఫలితాలు ఏ ప్రొఫెషన్లో ఉంటుందో తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడం ద్వారా అక్కడ కూడా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గాయత్రి మాత అనుగ్రహంతో మీరందరూ క్షేమంగా హాయిగా ఆనందంగా ఉన్న మనసారి కోరుకుంటూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.